హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. అలానే అడ్వాన్స్గా ముస్లిం సోదర సోదరీమణులకు కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్ అండి. మన ముస్లిమ్స్ వాళ్ళకి ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పవచ్చు. వాళ్ళ ఇంట్లో ఏదైనా మ్యారేజ్ అయినా లేదంటే ఏదైనా ఫెస్టివల్ స్పెషల్ డేస్కి ఈ రైస్ రెసిపీని ట్రై చేస్తూ ఉంటారు. దీనినే జార్దా పులావ్ అని అంటారండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో నేను చెప్పేస్తాను, మీరైతే చూసేయండి. ముందుగా బాస్మతి రైస్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనే దాన్ని బట్టి తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని అన్నం కుక్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్లో మనం వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఫుడ్ కలర్ ఎల్లో గానీ ఆరెంజ్ గానీ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ని వాటర్ అంతా తీసేసుకుని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. రైస్ ని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని రైస్ ని అయితే కుక్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది ఎక్కువగా కుక్ అవ్వకూడదండి, 80% కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని రైస్ వాష్ చేసుకుంటున్నాను, లేదా స్ట్రైనర్ లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న కిస్మిస్, డ్రై నట్స్, కొబ్బరిని పీసెస్ గా తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని 3 స్పూన్స్ వరకు గీని అయితే వేసుకున్నానండి. ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను అయితే వేసి వేయించుకుంటున్నాను. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత బాదం, జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ కి చేంజ్ అవుతున్నప్పుడు కిస్మిస్ ని కూడా దీంట్లోకి అయితే వేసుకుని వేయించుకోవాలి. వీటన్నింటినీ లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. కిస్మిస్ అనేది బబుల్స్ లా భలే వచ్చాయి కదండి. సో ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్ లోకి అయితే తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే కడాయిలోకి మనం పంచదారను అయితే వేసుకోవాలి. చూపిస్తున్న గ్లాస్ ఉంది కదండి, దీంతోనే 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను. సో ఇదే గ్లాస్ తో 1.5 కప్పు వరకు పంచదారను అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు 2 కప్స్ అయితే వేసుకోవచ్చు. సో ఇదే కప్పుతో 1 కప్ వరకు మిల్క్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం షుగర్ అంతా కరిగిపోయేంత వరకు దీనిని అయితే మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి వార్చి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దానిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పొడి పొడిగా రావాలి అంటే మాత్రం రైస్ అనేది 80% వరకే కుక్ చేసుకోవాలండి, ఎక్కువ కుక్ అవ్వనివ్వకూడదు. సో రైస్ అంతా వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ఏవైతే ఉందో వాటిని హాఫ్ వరకు దీంట్లోకి అయితే యాడ్ చేసుకుని ఒకసారి అంతా స్లోగా కలుపుకోవాలండి. మరీ ఫాస్ట్గా కలిపేస్తే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఓన్లీ గ్రీన్ మాత్రమే ఉంది. మీ దగ్గర కలర్స్ అవైలబుల్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ రెసిపీని తినేటప్పుడు ఇవన్నీ తగులుతూ చాలా బాగుంటుందండి. సో కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నేను డ్రై నట్స్ కూడా వేసుకున్నాను. తర్వాత టిష్యూతో కవర్ చేస్తున్నానండి, అంటే ఆ ఫ్లేవర్ అనేది పోకుండా. సో టిష్యూతో కవర్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా టిష్యూని వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు స్లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ అయితే లిడ్ ని ఓపెన్ చేసేసాను. ఇప్పుడు టిష్యూని కూడా రిమూవ్ చేస్తున్నాను. వావ్, చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి. మనం వేసుకున్నవి కూడా మంచిగా కుక్ అయ్యాయి. అలానే షుగర్ సిరప్ ఏదైతే ఉందో అదంతా రైస్ కి అయితే పట్టేసింది. మన రైస్ కూడా చాలా పొడి పొడిగా అయితే వచ్చింది. చాలా బాగుందండి, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే వేసుకుంటున్నాను. ఈ రెసిపీని చాలా సింపుల్ గా అయితే చేసేసుకున్నాం కదండి. మెయిన్ గా మనం రైస్ కుక్ చేసుకోవడంలో ఉంటుంది. రైస్ అనేది ఓవర్ గా అస్సలు కుక్ అవనివ్వకూడదు. మీకు కూడా నచ్చిందా? అలా అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోకి అయితే లైక్, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.